ద్వారా మరి ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే మానవుడు ప్రార్థన దేవునికి ఎందుకు చేస్తాడు కదా? ప్రార్థన ఎందుకు చేస్తారండి? ఏదో అవసరత కోసము, ఏదో రోగం పోవాలని, ఏదో కుటుంబం బాగుండాలని, అన్ని విషయాల్లో ఆనందంగా ఉండాలని ప్రార్థన చేస్తారు కదా? మనము ఏ విషయాల్లో ప్రార్థన చేయాలో ఒకసారి మనం చూసుకుందాం. 3వ యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చదువుతాను. చూడండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించున్నాను. ఈ మాటల కోసం ప్రార్థన చేసుకుందాం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన తండ్రి, మా ప్రభు, నీకు స్తోత్రాలు. రాత్రి అంతా మంచి నిద్ర ఇచ్చారు నాయన ప్రభా, నీకు స్తోత్రాలు. ఏ కుజామున్నే లేచి నేను స్తుతించడానికి మాకు ఇచ్చినటువంటి ఈ ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా, ఈ మాటలు నాయన ప్రభా నేను మాట్లాడటం వల్ల ప్రయోజనం లేదు, కానీ మీ కృపా క్షేమములు మాపై కుమ్మరించండి. అయ్యా, మరి మీరేం మాకు మాట్లాడండి. అయ్యా, మీకు అన్ని విషయాల్లో నాయన ప్రభా మీ నామానికి మహిమ తెచ్చిబిడ్డగా ఉంటానికి కృషి చూపించండి. ఈ మాటల్లో నాయన ప్రభా మీరే మాకు వివరిస్తారని ఆశపడుతూ యేసునామములో అడిగి పెడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇట్లరా, ఇప్పుడు భక్తుడైనటువంటి యోహాను 3వ పత్రికలో రాయబడినటువంటి మాట ఏంటంటే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ఎక్కడంట? ఆత్మ వర్ధిల్లాలి. ఆత్మ ఏ విషయములో? అన్ని విషయములలో ఆత్మ వర్ధిల్లాలండి. అన్ని విషయంలో అంటే ప్రతి విషయములోనూ ఆత్మ వర్ధిల్లుచు దేవుణ్ణి స్తుతిస్తూ ముందుకు సాగాలండి. మానవుడు దేవుణ్ణి స్తుతిస్తూ ముందుకు సాగాలి. మరి గమనించండి, కొంతమంది భక్తులను మనము తెలుసుకుందాం. ఎవరు ఎట్లా దేవుణ్ణి స్తుతించారు, ఎందుకు స్తుతించారు అనేది మనం కొంచెం చూసుకున్నాం. గమనించండి. ఆదికాండం 20వ అధ్యాయము 17వ వచనము. ఆదికాండము 20వ అధ్యాయము 17వ వచనం. ఆదికాండము 20వ అధ్యాయం 17వ వచనములో రాయబడినటువంటి మాట. అబ్రహాము దేవుణ్ణి ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసులను చేసెను, వారు పిల్లలు కనిరి. ఇలా గమనించండి. ఈ యొక్క చరిత్ర మనం చూసుకుంటే మరి 6వ వచనం 5వ వచనములో మరి అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశునకు మారాకును మధ్యన ప్రదేశములు నివసించి గెరారులో కొన్నాళ్ళుండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గురించి, ఈమె నా చెల్లెలని చెప్పాను గనక గెరారు రాజైన అబీమెలెకు శారానుకు పిలిపించి తన ఇంట చేర్చుకునేను. ఇట్లారా, ఈ చరిత్ర మొత్తం మనకు తెలుసు. కానీ దేవుడు చూస్తున్న దేవుడు బలవంతుడు గనక ఆయనకు ఒక స్వప్నమందు 8వ వచనములో 7వ వచనంలో రాయబడింది. కాబట్టి ఆ మనుషునికి బాధ్యత తిరిగి అతన్ని 6వ వచనంలో అందుకు దేవుడు అవును యథార్థముతోను దీన్ని చేస్తేనని నేను ఎరుగుతును, మరియు నీవు నాకు విరోధముగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు అంటాడు. చూడండి పిల్లరా, గమనించండి. దేవుడు చూస్తున్న దేవుడు కనుక ప్రతి విషయంలో తప్పిస్తా ఉంటాడు మానవుణ్ణి. కానీ అక్కడ రాజు ఆమెను చేసుకున్నప్పటికీ దేవుడు ఆమెకు తోడుగా ఉన్నాడు కనుక ఇలా గమనించండి. మరలా ప్రార్థన చేస్తాడు. అబ్రహాం ప్రార్థన చేయగా మరి 17వ వచనంలో అబ్రహాము దేవునికి ప్రార్థించగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసులను బాగు చేసెను, వారు పిల్లలను కనిరి. చూడండి పిల్లరా,
మరి వారు మొత్తం కుటుంబం అంతా మరి బాగుపడాలని ప్రార్థన చేశారండి అబ్రహాము. మరి వారు కూడా మరి పిల్లలు కన్నట్టుగా చూస్తా ఉన్నాం. అంతకుముందు వారికి పిల్లలు లేరు, అయినను దేవుడు ఆ కార్యమును తప్పించటం వలన వారికి కలిగినటువంటి సమస్త మేలు జరిగిందని మనం చూస్తా ఉన్నాం. పిల్లరా, 2వ సమూయేలు గ్రంథములో 15వ అధ్యాయం 31వ వచనములో రాయబడినటువంటి మాట ఏంటంటే, 2వ సమూయేలు గ్రంథం 15:31 ఎవరైనా తీసిన్నాళ్ళు చదవచ్చు. పదిహేను 31లో 2వ సమూయేలు గ్రంథం. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా, దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేసెను. ఇక్కడ మరి అబ్షాలోము రాజరికపు కుట్రతోటి బయలుదేరినటువంటి మరి తండ్రి యొద్దకు అహీతోపెలును తీసుకొని ఇంకా కొంతమందిని అంట వేసుకొని వచ్చుతున్న సమయంలో అహీతోపెలు యొక్క మరి కుట్రను చెడగొట్టమని మరి దావీదు దేవునికి ప్రార్థన చేశాడు కనుక దేవుడు వారి ప్రార్థన కూడా విన్నాడండి. కాబట్టి పిల్లారా గమనించండి, మరి ప్రార్థన శత్రువులను కూడా మరి హతము చేస్తది అని మనం చూస్తా ఉన్నాం. మూడవదిగా సొలొమోను రాజు యొక్క జ్ఞానాన్ని ఇక్కడ పరిశీలిస్తున్నాం. సొలొమోను యొక్క 1వ రాజుల గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనములో రాయబడినటువంటి మాట ఏంటంటే, 1వ రాజుల గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనములో 3వ అధ్యాయం 9వ వచనం, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెట్లను వేసించి నీ జనులకు న్యాయం తీర్చున్నట్లు నీ దాసునైన నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఔషధమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడు ఉండడు అని. ఇలా గమనించండి, మరి సొలొమోను రాజుగా ఉన్నప్పుడు మరి ఇంతమంది జనాన్ని నేను ఏలుటకు అయ్యా శక్తిహీనుణ్ణి, నాకు శక్తి చాలదు అని మొరపెట్టగా మరి దేవుడు సొలొమోను యొక్క ప్రార్థన విన్న దేవుడు, బలవంతుడైనటువంటి దేవుడు. అయ్యా నీకు ఔషధం ఇచ్చాను, అన్ని ఇచ్చాను, కానీ నువ్వు బుద్ధి జ్ఞానమే అడిగినావు కనుక నీకు సమృద్ధిగా ఇస్తానని మరి సొలొమోను ప్రార్థన విన్నటువంటి దేవుడు నా ప్రార్థన ఈరోజు వింటాడండి. ఇలా గమనించండి, మానవుని యొక్క ప్రార్థన వినటానికి దేవుడు వేగిరపడుతా ఉన్నాడు, చూస్తా ఉన్నాడు, తొంగి చూస్తా ఉన్నాడు. మానవుని యొక్క ప్రార్థన వింటాడు, అంతేకాదు ప్రార్థనకు ఫలితాన్ని ఇస్తాడు. నువ్వు ఏమేమి అడుగుతున్నావో నీ ఔశ్వర్యమును గాని నీ యొక్క దుష్ట బుద్ధిని గాని ఆయన చూస్తున్న దేవుడు. అందుకని దావీదు మహారాజు అంటాడు, అయ్యా నేను పడుకున్నా లేచిన నా ఆలోచనకు ముందే నువ్వు ఎరిగిన దేవుడవు కనుక, నేను ఆలోచించక ముందే నా తలంపులు నువ్వు ఎరిగిన దేవుడవు కనుక నేను నిన్ను స్తుతిస్తాను దేవా అని అంటాడు. ఇలా గమనించండి, మనం ఏది అడగాలో ఆయనకు తెలుసు. నీ ఇష్టమైనటువంటి కోరికలు కోరుకుంటే కుదరదు, అంతే.
అది దేవుని యొక్క ప్రణాళిక బద్ధంగా ఉండాలి. నీ కోరిక, నువ్వు చేసే ప్రార్థన దేవునికి ఇష్టంగా ఉండాలి. కాబట్టి పిల్లారా గమనించండి, నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు, ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? మరి సిసిహెచ్ టీములు మరి ప్రార్థనకు మరి నిలువెత్తున మనము ముందుకు సాగుతా ఉన్న కారణం దేవుని యొక్క ప్రణాళిక చొప్పున జరుగుతున్నది కనుక మరి పిల్లారా గమనించండి, మరి మనం ప్రార్థన ప్రణాళికబద్ధంగా ఉండాలి, దేవునికి ఇష్టపూర్వకంగా ఉండాలి. కాబట్టి పిల్లారా గమనించండి, 4వదిగా చూస్తే మరి సొలొమోను రాజు కూడా జ్ఞానం కోరుకున్నాడు, బుద్ధి కోరుకున్నాడు, జ్ఞానం కోరుకున్నాడు. అదేవిధంగా 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం ఇంకొక ఆయన్ను మనం పరిచయం చేసుకుందాం. 37వ వచనములో ఈయన ప్రార్థన చేశాడు. ఎవరు? ఏలియా ప్రార్థన చేశాడు. ఎట్లా ప్రార్థన చేశాడు? ఆ ప్రార్థన ఆలకించుమని ప్రార్థన చేశాడు. అంటే 18వ అధ్యాయం 17వ వచనంలో రాయబడినటువంటి మాట చూడండి, ఒకసారి చదువుతారా? ఒకటో రాజుల గ్రంథము 18వ అధ్యాయము 37వ వచనం. 1వ రాజుల గ్రంథము 17వ అధ్యాయం 37వ వచనములో రాయబడినటువంటి మాట, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టు తిరగా చేయదమనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన ఆలకించుము. అతడు అలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకములను, నీళ్లను ఆరిపోయేసెను. పిల్లరా గమనించండి, ఏలియా ఇక్కడ ఛాలెంజ్ అన్నమాట. ప్రార్థనలో ఛాలెంజ్ నీలో ఉన్నదా? ఒకసారి ఆలోచన చేయి. ఎందుకంటే బయలు ప్రవక్తలు 400 మంది ఉన్నారు, ఒక్కడే ఏలియా భక్తుడు ప్రార్థన ఒక సైడ్ చేస్తా ఉన్నాడు. అదంతా చరిత్ర మనకు తెలిసింది. కానీ అయ్యా నా ప్రార్థన ఆలకించమని ఏలియా మొరపెట్టగా అగ్ని గంధకముల చేత దిగిన దేవుడు ఆ యొక్క బలి పశువును మరి దహించి వేశాడు, బుగ్గి కూడా చేశాడు. కనుక పిల్లరా, మానవుని మాట దేవుడు వింటాడని మనము రుజువు చేస్తా ఉన్నాం. పిల్లరా గమనించండి, ఇక్కడ బైబిల్లో రాయబడినటువంటి భక్తులు వారు ప్రార్థన చేయగా దేవుడు వారి మొర వినెను అన్నాడు. కనుక పిల్లరా, మరి నీవు ఏ రూపంలో ప్రార్థన చేస్తున్నావు, ఎందుకు ప్రార్థన చేస్తున్నావు, ఏ విధంగా ప్రార్థన చేయాలో మరి దేవుడు మనకు చూపిస్తున్నాడు. కనుక పిల్లరా గమనించండి, 5వదిగా ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేయాలండి. దినవృత్తాంతం గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనంలో ఆ మాట రాయబడి ఉన్నది. ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేయాలి. కనుక పిల్లారా గమనించండి, దేవుని యొక్క ప్రణాళికలో నీవుంటే ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు. నీ పశువులు, నీ యొక్క గొడ్డు అంతా దీవించబడతానికి కారణం ఏంటంటే నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావు అంతే. ఈ విధంగా బతుకున్నావంటే అది దేవుని మహాకృప. పిల్లారా గమనించండి, కరోనా వచ్చిన టైంలో అనేక మంది చనిపోయారండి. మరి ఈ విధంగా నేను బతికున్నానంటే వాస్తవానికి మహాభయంకరమైనటువంటి ఆ దినాన్ని అందరం చూశాం. మనుషులు పట్టుకోకుండా పొక్కిరేలతో తోసేశారండి జనాలను. నిజంగా గమనించండి పిల్లరా, ఆ విధంగా నువ్వు సావకుండా ఈ విధంగా నువ్వు ఉన్నావంటే అది దేవుని ప్రణాళిక అయి ఉన్నది అంతే. నువ్వు ఇష్టంగా ప్రార్థన చేయాలి. నీ యొక్క పరిస్థితిని చూస్తున్న దేవుడు నీ ఆత్మలో నువ్వు వర్ధిల్లాలని చెప్పి దేవుడు నిన్ను కోరుకుంటా ఉన్నాడు. కనుక పిల్లరా, అన్ని విషయంలో అంట ఆత్మ అన్ని విషయంలో వర్ధిల్లాలంట. ప్రతి విషయంలోనూ ప్రతిది కూడా ఆయనకి ఇష్టంగా జీవించాలని
దేవుని కోరిక. ఇలా గమనించండి, మరి కరోనా టైంలో అందరం చనిపోవాల్సిన వారమే, కానీ అది నిన్ను నన్ను ఎందుకు ఉంచాడో తెలుసా? అది కేవలం దేవుని స్తుతించాలని, దేవుని యొక్క నడిపింపు మన మీద ఉన్నది కనుక పిల్లారా గమనించండి. మన గొప్పతనం కాదు, మన యొక్క స్థితి కాదు, అది కేవలం దేవుని కృప. కాబట్టి పిల్లారా గమనించండి, ఆయన యొక్క ప్రణాళికలు ఉన్నటువంటి నీవు ఎలా ప్రార్థన చేయాలి, ఎందుకు ప్రార్థన చేయాలి, ఎందుకోసం మనము ఈ లోకంలో ప్రార్థన చేయాలనేది మన పితరులు సూచించినట్టుగా పిల్లారా గమనించండి. మనకు ఉదాహరణ ఇచ్చినటువంటి మన పెద్దలు మన కోసము మరి వారిని మరి వారి యొక్క అడుగుజాడలో నడవాలని మనం ప్రార్థన చేయాలంటే దేవునికి ఇంపుగా ఉండాలి, సువాసనగా ఉండాలి. అదే దేవుని యొక్క ప్రణాళిక. మానవుని పట్ల దేవుని ప్రణాళిక గొప్పదండి. ఆ యొక్క ప్రణాళిక గొప్పదైనప్పటికీ దేవునికి ఇష్టంగా జీవించాలని ఆయన కోరిక కనుక పిల్లారా గమనించండి. ఇంకోటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనములు కీడు రాకుండా కూడా ప్రార్థన చేయాలి. కీడు రాకుండా. మరి అదేవిధంగా అదే దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనములు ఘనత ఇచ్చినందుకు కూడా ప్రార్థన చేయాలి. నీకు జాబు ఇచ్చాడు, మరి మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచి ఇల్లు ఇచ్చాడు, మంచి యొక్క ఘనత ఇచ్చాడంటే అది దేవుని ప్రణాళిక అయి ఉండగా, చదువు ఇచ్చాడు, మరి ఆరోగ్యం ఇచ్చాడు, మరి ఉద్యోగం ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు కనుక అది దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది కనుక ఇలారా అది దేవునికి ఘనతనిచ్చినందుకు ప్రభువా నీకు స్తోత్రమని మనం ప్రార్థన చేయాలి. అదే కీర్తన గ్రంథము 64వ అధ్యాయము 1వ వచనములు కాపాడుము అంటున్నాడు. కాపాడుతున్న దేవుడు బలవంతుడు. కాబట్టి దావీదు మహారాజు కాపాడుతూ అయ్యా 1వ అధ్యాయము 64వ అధ్యాయము 1వ వచనములు కాపాడుము అన్నాడు. కాపాడుతూ ఉన్నటువంటి దేవుణ్ణి స్తుతించాలి. కాబట్టి పిల్లరా కాపాడమని ప్రార్థన. అయ్యా ఈ రోజంతా నీ కృపాక్షేమములు మాపై కుమ్మరించమని మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి దేవుని కాపుదల మానవునికి ఉన్నది, కాపాడమని కూడా ప్రార్థన. అదే విధి ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనములు గూఢమైనటువంటి సంగతుల గురించి కూడా ప్రార్థన చేయాలి. పిల్లారా నిగూఢమైనటువంటి సంఘటనలు, మంచి సంఘటనలు కూడా మనం ప్రార్థన చేయాలి. అదే ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయము 3వ వచనంలో నడవలసినటువంటి మార్గాలను కూడా ఆయన సరళం చేస్తాడు కనుక మార్గములలో కూడా నీకు మంచి జరగాలని చెప్పి నువ్వు ప్రార్థన చేయాలి. అయ్యా నేను నడిచే మార్గాలు మంచిగా ఉండాలి, ఎటువంటి ఇబ్బందులు కలగకున్నట్లు మార్గము, నేను వెళ్ళే మార్గము అనే పాట భక్తుడు చక్కగా రాశాడు కనుక పిల్లరా గమనించండి, మనం నడిచే మార్గములో కూడా ఆయన కృప ఉండాలి, అది ప్రార్థన చేయాలి. కాబట్టి పిల్లరా మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనములు క్షమాపణ కొరకు కూడా ప్రార్థన చేయాలి. కాబట్టి పిల్లరా గమనించండి, ఆ మాట చదువుతాము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనం ఎవరన్నా తీసి ఉంటే చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. ಕನ್ನಡ ಚದವಚ್ಚ ಬ್ರದರ್? ಚದವಂడి ಅಕ್ಕ. ನಮಗೆ ತಪ್ಪು ಮಾಡಿದವರನ್ನು ನಾವು ಕ್ಷಮಿಸಿದಂತೆ ನಮ್ಮ ತಪ್ಪುಗಳನ್ನು ಕ್ಷಮಿಸು. ಅಕ್ಕ ಮళ్ళీ చదవండి. ನಮಗೆ ತಪ್ಪು ಮಾಡಿದವರನ್ನು ನಾವು ಕ್ಷಮಿಸಿದಂತೆ ನಮ್ಮ ತಪ್ಪುಗಳನ್ನು ಕ್ಷಮಿಸು. 6:12 ಮತ್ತಾಯ 6వ అధ్యాయం 12వ వచనం. ఈ మా రుణస్థులు మేము క్షమించున్న ప్రకారము మా రుణములు క్షమించుము. పిల్లరా గమనించండి, మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణస్థులను క్షమించుమని మనం ప్రార్థన చేయాలి. కాబట్టి పిల్లరా గమనించండి, దేవుని యొక్క ప్రణాళికలో నీవు ఉన్నటువంటి నేను మా రుణస్థులను మామూలుగా మరి వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం కనుక మా రుణస్తులను కూడా
తీర్చమని ప్రార్థన చేయాలి. కాబట్టి పిల్లారా గమనించండి, దేవుని యొక్క ప్రార్థన, మనిషి యొక్క ప్రార్థన దేవునికి ఇంపుగా ఉండాలి. కాబట్టి సహాయం కొరకు ప్రార్థన చేయాలి, శోధనలో ప్రవేశించకున్నట్లు కూడా ప్రార్థన చేయాలి. యేసు ప్రభువారు మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో చదువుతారా మాట? మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. 26వ అధ్యాయము 41వ వచనంలో ఆ మాట రాయబడి, ನೀವೋ ಒಂದು ಗಳಿಗೆಯಾದರೂ ನನ್ನ ಸಂಗಡ ಎಚ್ಚರವಾಗಿರಲಾರಿರ, ಶೋಧನೆಗೆ ಒಳಗಾಗದಂತೆ ಎಚ್ಚರವಾಗಿದ್ದು ಪ್ರಾರ್ಥಿಸಿರಿ. ಮನಸ್ಸು ಸಿದ್ಧವಾಗಿದೆ ಸರಿ, ಆದರೆ ದೇಹಕ್ಕೆ ಬಲ ಸಾಲದು ಎಂದು ಹೇಳಿದನು. గమనించండి, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీన్ని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తము సిద్ధింపగా కాని ప్రార్థించను. ఇలా గమనించండి, యేసు ప్రభువారు గెత్సేమనే తోటలో ఆయన శిలువకు అప్పగించబడక ముందు చేసినటువంటి ప్రార్థన, శోధనలో కూడా మనం ప్రార్థన చేయాలండి. ఆయన ఎలా ప్రార్థన చేశాడు? ఆయన చెమట రక్తం వలె బిందువు వలె మారినట్లుగా ప్రార్థన చేశాను అని ఉన్నది. కనుక పిల్లారా, ఒకవేళ శోధనలో ఉన్నావా, బాధలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, లేకపోతే సాతాననే బంధకాల్లో నలిగిపోతున్నావేమో, కానీ పిల్లారా గమనించండి, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి నీవు ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారము నీవు ఒకవేళ కష్టంలో ఉంటే నీ ప్రార్థన దేవుడు వినటానికి వేగిరపడుతున్నాడు. గనక ఈరోజు నీ శ్రమలో నుంచి ఆయన తప్పించటానికి ఉన్నాడు. గనక మోకరించు, ప్రార్థన చెయ్యి. బలవంతుడైనటువంటి దేవుడు నిన్ను దీవించబోతున్నాడు అంతే. ఎందుకంటే మనము ప్రత్యక్షంగా కొంతమందిని చూస్తా ఉన్నాం. అనేక మందిని బైబిల్ మన కోసం పితరులను ఉంచారు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడయా అన్నాడండి. కాబట్టి పిల్లారా, వారి యొక్క ఇశ్రాయేలు ఎన్నో మార్లు తప్పిపోయినా, ఎంత విసిగించినా మరి మాట ఇచ్చిన దేవుడు వారిని కాపాడుతూనే ఉన్నాడు. ఆ ఇశ్రాయేళ్లకు అనేక మంది ప్రవక్తలను పంపించాడండి, యుద్ధశూరులను పంపించాడండి, బలాఢ్యులను పంపించాడు, సంసోను లాంటి బలాఢ్యులను పంపించాడు. కనుక పిల్లారా, ఎందుకు వారిని కాపాడుతూ ఉన్నాడు? దేవుడు దీవించాడండి వారిని దీవించే కారణం ద్వితీయోపదేశ కాండంలో రాయబడినమాట. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడయా అన్నాడు. వారు విసిగించారు, బాధ పెట్టారు, దేవుణ్ణి బాధ పెట్టారు. కానీ ఎవరికి చెప్పుకోలేక ఆయన అంటాడు, ఒక మాట అంటాడు. ఏమంటే, అయ్యో, 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడినటువంటి ఇశ్రాయేలు గురించి రాయబడినటువంటి, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియకుము, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేస్తేనే వారు నా మీద తిరగబడి ఉన్నారు. పాపిష్టి జనమా, దోషపూరితమైన ప్రజలారా, మీకు శ్రమ. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత దొడ్డివని తెలుసుకును, కానీ ఇశ్రాయేలుకు తెలివి లేదన్నాడండి. ఇలా గమనించండి, దేవుడు బాధపడతాడు, మానవుని కోసం బాధపడతాడండి. ఎస్ అయ్యా, వీరిని నేను తయారు చేసినందుకు నాకు ద్రోహం చేస్తున్నారని చెప్పి బాధపడతాడు. ఎవరికి చెప్పుకోలేక ఆకాశానికి భూమికి చెబుతా ఉన్నాడు ఆయన. కాబట్టి పిల్లరా, ఆ గెత్సేమనే తోటలో నాకు పాపముల నిమిత్తము ఆయన బలి పశువుగా అప్పగింపబడక మునుపు ఆయన ప్రార్థన చేశాడండి. ఎలా చేశాడంటే, అయ్యా, దీన్ని నేను తాగాలంతే, కానీ ఇది భయంకరమైనటువంటి చేదు మార్గమే, కానీ నీ చిత్తానికి అప్పచెబుతా ఉన్నాను అన్నాడు. పిల్లారా గమనించండి, రక్తపు బొట్టు చెమట రక్త బిందువై మారిపోయిందంట. దేవుడు అలా ప్రార్థన చేశాడు. ఒకవేళ నీవు సమస్యల చేత, బాధల చేత ఉన్నావేమో, కానీ పిల్లారా గమనించండి, నువ్వు ప్రార్థన ఎలా చేయాలంటే, నీ ఆత్మ వర్ధిల్లటానికి ప్రార్థన చేయాలి.
నీ కుటుంబం బాగుపడాలని ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలో దేవునికి ప్రార్థన చేసి ఆయన వింటాడండి. కాబట్టి పిల్లరా, మరి ఎందు నిమిత్తం దేవుని చిత్త ప్రకారం కూడా ప్రార్థన చేయాలి. మరి అదేవిధంగా మార్కు సువార్తలో అడిగినట్టుగా అడిగినవన్నీ పొందటానికి కూడా మనము ప్రార్థన చేయాలి. సమయం లేదు కనుక త్వరగా నేను చెప్పుకుంటూ వెళ్తా ఉన్నాను. అదే అపోస్తుల కార్యం 22:16 పాపములు కడుక్కొనుటకు ప్రార్థన చేయాలండి. అంటే పాపములు కడుక్కుంటాం, ప్రతిరోజు మనము కడుక్కోవాలి. కాబట్టి పిల్లరా, అదే కొలసీయులకు రాసిన పత్రిక 4:4 మర్మములను బయలుపరచుటకు మనం ప్రార్థన చేయాలి. అదేవిధంగా యాకోబు పత్రిక 5:15 స్వస్థత కొరకు కూడా ప్రార్థన చేసుకోవచ్చు. ఒకవేళ భయంకరమైనటువంటి రోగాలు, అయా చెప్పుకోలేనటువంటి రోగాలు ఒకవేళ ఉంటే, అయా నీకు స్తోత్రం అని చెప్పి ప్రార్థన చేయి, స్వస్థత ఇస్తాడు. నయమాను కుష్ఠరోగాన్ని బాగు చేసినటువంటి దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడండి. కాబట్టి పిల్లారా, గమనించండి, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మనం ఉండకూడదు. కానీ దేవుని యొక్క ప్రణాళికలు ఉన్నటువంటి నీవు నేను బలవంతులము, ప్రార్థన వీరులము, పొందుకోవటానికి అర్హత కలిగిన వారం కనుక ప్రార్థన అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. కాబట్టి పిల్లారా, మరి దేవుడు మనకిచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. దేవుడు తన మాటలు దీవించునుగాక. ప్రైజ్ లార్డ్. థాంక్యూ.